చంద్రుడా, కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయు వల్లకాటి ఎందుకు కావలి ఉండి ఉదయమున ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురోభాండము నాకు ఇప్పించినాడు. అహో సురోభాండవ, నీవుక్కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీఠపై ప్రతిష్ఠించున్నావు. ఇంకా నేను త్వరపడి శ్మశాన వాటికే పోవదును. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డి వాంటలు చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి జండ్లలో పలి నిజానమునెత్త అరుగు దొంగలకు సిద్ధ జనము మగలం కూరుకనిచ్చే తిగే అంటుగాండ్రకై తారాడు కులతల తార్పుగత్తే ఏలతాంగికి నల్లని మేలి ముసుగు కమల జాందంబునకు జల్ల కన్నమోత సత్య విద్రోహ దుర్య సత్యగితి తోడ కటికచి అహో ఈ శ్మశానమునందు ఎచ్చట చూసినను విగత జీవ బాంధవులు అడలు సుంటిరి మహాతారవమునా వారు టక్కరి భూత మాంత్రికులు నెమకు సుంటిరి కపాలముల కొరకు వారు విగత జీవ బాంధవులు అడలు చుంటిరి మహా
అయ్యయ్యో అయ్యయ్యో ఎంత పొరపడుతుంది కదా. సగము కాలుచో బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించింది కదా. అయ్యయ్యో ఈ కళేబరపు దుస్థితి ఎంత జాలిని గొలిపెడదయ్యా, ఎంత జాలిని గొలిపెడది. మాయామేయ జగంబ నిత్యమని సంభావించి మోహం నా జిల్లాలని నా కుమారుడని ప్రాణం బండునందాక ఎంతో అల్లాడను ఈ శరీరము. ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడెంతో కట్టెలు కాలుచో నా ఇల్లాలును రాదు, పుత్రుడు తోడైరారు తప్పింపగల. సో ఫ్రెండ్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.